క్రైమ్ అప్డేట్స్ విషయానికి వస్తే నిజాంపేటలోని బాలాజీ హిల్స్ ఇందిరమ్మ కాలనీ రహదారుల ఆక్రమణలో హైడ్రా అధికారులు తొలగించారు. దీంతో 7-8 కాలనీలకు ట్రాఫిక్ కష్టాలు తొలగినట్లయింది. రోడ్లను ఆక్రమించి అపార్ట్మెంట్ ర్యాంపులు రోడ్డు మీదకు జరిగి మొక్కల కోసం ఫెన్సింగ్లు, పై అంతస్తులకు వెళ్లేందుకు ఐరన్ ఫ్రేమ్ మెట్లను స్థానికులు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు రావడంతో వాటన్నింటినీ హైడ్రా అధికారులు తొలగించారు. వెంకట్రాయ నగర్, బాలాజీ కాలనీ, కేఎన్ఆర్ కాలనీ, కొలను తులసిరెడ్డి కాలనీలకు వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతోందని హైడ్రాను స్థానికులు ఆశ్రయించారు. కూల్చివేతలకు బాలాజీ హిల్స్ కాలనీ, నిజాంపేట మున్సిపాలిటీ 12వ వార్డు నివాసితులు సహకరించారు. కిలోమీటర్కు పైగా ఆక్రమణలు తొలగించడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ మీద ఫైట్ చేస్తూ ఉన్నాము. మనము కోర్టులో కేసు వేయడం జరిగినది, దాని మీద జడ్జిమెంట్ కాపీ కూడా ఇచ్చారు డిమాలిష్ చేయాలని. కానీ ఏమి యాక్షన్ జరగలేదు లాస్ట్ 2.5 years నుంచి. మేము ఫైనల్గా మనకి ఇలా హైడ్రా వచ్చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత ప్రజావాణిలో కలిసి కంప్లైంట్ చేయడం జరిగినది. తర్వాత సారు మొత్తం అంతా డాక్యుమెంట్స్ కానీ, మేము తీసుకున్న విజువల్స్ కానీ, ఇక్కడ రోడ్డు ట్రాఫిక్ సమస్యలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు 7-8 కాలనీస్కి ఇది ఇబ్బంది అవుతుంది, 7-8 కాలనీస్ రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే ఏం యాక్షన్ తీసుకోవట్లేదని సార్ ఇమీడియట్గా వాళ్ళ టీం పంపించారు. వాళ్ళు వచ్చి విజిట్ చేసేసి మొత్తం అంతా చెక్ చేశారు. చెక్ చేసి ఇది యాక్చువల్ ఫ్యాక్ట్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు 2 months ప్రియర్ నోటీస్ ఇచ్చారండి అందరికీ. యాక్చువల్గా మీరు ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసుకోండి అని. ఏం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఈరోజు March 4th హైడ్రా టీం రావడం జరిగినది. వచ్చి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాలాజీ నగర్ దగ్గర నుంచి మెట్రో కనెక్టివిటీ రోడ్డుకి జిల్లర్ కాలనీ వరకు ఉన్న రోడ్ ఎంక్రోచ్మెంట్స్ మొత్తాన్ని చిన్న పెద్ద అని లేకుండా, ఈవెన్ అంటే పెద్దవాళ్ళు ఏ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేసి వాళ్ళు తొలగకుండా అందరికి సమాన న్యాయం చేకూర్చారు. అన్ని రిమూవ్ చేశారు. దీనివల్ల కాలనీ ప్రజలందరూ సంవత్సరాల వల్ల ఈ రోడ్డు మీద చాలా ఇబ్బంది పడుతున్నాము.